అందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నది సుమారుగా 5 ఎకరాలు. సైట్ స్వరూపం ఏ విధంగా ఉన్నదనేది మీరు చూడవచ్చండి. ఇది 40 ఫీట్ డబుల్ రోడ్‌కి ఆనుకొని ఉంటుంది. ఈ సైట్ వచ్చేసి అనకాపల్లి జిల్లా కేంద్రానికి 44 కిలోమీటర్ల దూరంలోను, అలాగే విశాఖపట్నం ఎన్ఈడి జంక్షన్‌కి 46 కిలోమీటర్ల దూరంలోను, అలాగే విజయనగరం జంక్షన్‌కి విజయనగరం జిల్లా కేంద్రానికి 48 కిలోమీటర్ల దూరంలో ఈ సైట్ అనేది మనకు అందుబాటులో ఉంటుందని మనం చెప్పుకోవచ్చండి. ఇది మన డబుల్ రోడ్డు. ఈ డబల్ రోడ్కి ఆనుకొని ఉంటుందనే మనం చెప్పవచ్చండి. మనకి డబల్ రోడ్కి ఆనుకొని ఉంటుందని మనం చెప్పవచ్చు. ఇది విలేజ్కి దగ్గరలోనే ఉంటుందండి. విలేజ్కి ఆనుకొని ఉంటుందని మనం చెప్పవచ్చు. చుట్టూ కూడా పంట పొలాలు ఉన్నాయండి. మీరు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దండి. మన ఛానల్ కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను. ఇలాంటి మంచి వీడియోలు చూసే అవకాశం ఉంటుందండి. మన యూట్యూబ్ ఛానల్లో అన్ని జెన్యూన్ వీడియోలే ఉంటాయి. అయితే మనకి 4 ఎకరాల 42 సెంట్లు జిరాయితీ భూమి, 30 సెంట్లు డీ పట్టా అండి. సుమారుగా 35 సంవత్సరాల క్రితం డీ పట్టా ఇచ్చారండి. అది స్టార్టింగ్లో ఉంటుంది. సైట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. సైట్ స్వరూపం ఏ విధంగా ఉన్నదనేది మీరు వీడియోలోనే చూడవచ్చు. మనకి సైటు స్వరూపం ఏ విధంగా ఉన్నదనేది మనకి వీడియోలో చూడవచ్చండి. వీడియో మొదట్లో ప్రస్తుతానికైతే మనకి 3 జిల్లా కేంద్రాల నుంచి కూడా డబుల్ రోడ్డుని ఆనుకొని ఉంటుందండి. 3 జిల్లా కేంద్రాల గుండా మనం డబుల్ రోడ్డుని ఆనుకొని ప్రయాణించవచ్చు. సైట్ అయితే మాత్రం 0 లెవెలింగ్లో ఉంటుందండి. టేకు మొక్కలు కూడా కొన్ని ఈ సైట్లో ఉన్నాయని మనం చెప్పవచ్చు. 4 ఎకరాల 42 సెంట్లు. అయితే సెంటు ధర వచ్చి ఫైనల్గా 55,000 చెప్తున్నారండి. మనకి 50,000కి సెట్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే ఎకరం ధర వచ్చేసి మనకి 55 లక్షలు చెప్తున్నారు. ఫైనల్గా 50కి సెట్ అయ్యే అవకాశం ఉంటుందండి. అంత ల్యాండ్ అంతా 0 లెవెలింగ్లోనే ఉంటుంది. అయితే ఈ సైట్కి తూర్పున చిన్న చెరువు ఉంటుందండి. ఈ సైట్కి తూర్పున చెరువు చిన్నది ఉంటుంది. చిన్న చెరువు ఉంటుందండి. వాటర్కి అయితే మనకి ఎటువంటి ఇబ్బంది లేదు. ఈ ప్రాంతంలో బోర్లు 150 అడుగుల్లో మంచి వాటర్ వస్తుందని చెప్తున్నారండి. 2 నుంచి 2.5 ఇంచులు వాటర్ అనేది మనకి చెప్పడం జరుగుతుంది. అంటే మొత్తం 4 ఎకరాల 42 సెంట్లు జిరాయితీ భూమి, 30 సెంట్లు డీ పట్టా అండి. ఇది డబుల్ రోడ్కి ఆనుకొని ఉంటుంది. అయితే 4 ఎకరాల 42 సెంట్లు అనేది మనకి ఎకరం ధర వచ్చేసి 50 లక్షలు ఫైనల్ పడుతుందండి. కాస్త దగ్గరగా అయితే అటు ఇటు 1 లక్ష రూపాయలు తగ్గొచ్చు, తగ్గకపోవచ్చు. అలాగే డీ పట్టా అనేది ఆఫ్ రేట్ అడుగుతున్నారు. దాన్ని మనం మాట్లాడుకునే తీరు బట్టి ఉంటుందండి. డీ పట్టా అనేది ఆఫ్ రేటు అని చెప్తున్నారు. మనం మాట్లాడుకునే తీరు బట్టి ఉంటుందని మనం చెప్పవచ్చు. ఇది 3 జిల్లా కేంద్రాల నుండి కూడా మనం డబుల్ రోడ్లో ప్రయాణించి ఈ సైట్ని చేరుకోవచ్చండి. ఇది ఎర్రనేల. దీన్ని ఆనుకొని వరి పంటలు, అలాగే జీడి మామిడి తోటలు అనేవి ఉన్నాయండి. అంటే ఈ నేల అనేది అన్ని పంటలకి కూడా అనుకూలమైన నేలనే మనం చెప్పవచ్చు. ఈ నేల అనేది మనకి అనుకూలమైన నేలనే మనం చెప్పవచ్చు. ఈ సైట్కు ఆనుకొని మనకి అన్ని పంటలు కూడా పండుతాయని మనం చెప్పుకోవచ్చండి. ఈ సైట్ అయితే మాత్రం చాలా బాగుందండి. ఎందుకంటే జిల్లా కేంద్రాలకి సుమారు 40-50 కిలోమీటర్ల లోపే మనకి మంచి రేటుతో ఉన్నదని చెప్పుకోవచ్చు. డబుల్ రోడ్ను ఆనుకొని చుట్టూ కూడా చాలా బాగుంటుందండి. వాతావరణం కూడా కూరగాయలకని, పంటలకని, మామిడి తోటలు, జీడి తోటలు, అనేక రకమైన తోటలకైతే ఈ నేల చాలా బాగుంటుందండి. వెహికల్ మండల కేంద్రానికి వచ్చేసరికి 3 కిలోమీటర్లు ఉంటుందండి. ఇంకో మండల కేంద్రానికి 7 కిలోమీటర్లు ఉంటుందని మనం చెప్పవచ్చు. సైట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. మొత్తం 4 ఎకరాల 42 సెంట్లు జిరాయితీ, 30 సెంట్లు డీ పట్టా ఉందండి. వెరసి మనకి సుమారుగా 5 ఎకరాల వరకు ఈ సైట్ అనేది మనకు అందుబాటులో ఉంటుంది. డబుల్ రోడ్డుకు ఆనుకొని ఉంటుందని మనం చెప్పవచ్చండి. మనకి కాస్త దగ్గరలో రిజిస్ట్రేషన్ ఏదైనా అయ్యేటట్టు అయితే మాత్రం మనకి రేట్ అనేది కొద్దిగా తగ్గే అవకాశం ఉంటుందని మనం చెప్పవచ్చు. రోడ్ ఫేసింగ్ అనేది బాగానే ఉంటుందండి. డబుల్ రోడ్ ఫేసింగ్ అనేది
ఇంతవరకు మన వీడియో చూసిన వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్. మన వీడియోలన్నీ కూడా చాలా బాగుంటాయండి. ఇక్కడ నుంచి మళ్ళీ వీడియోలు అనేది పోస్ట్ చేయడం జరుగుతుంది.